భారతదేశంలోని కొన్ని కోట్ల మంది భారతదేశ చరిత్రలో కనీవిని ఎరగని రీతుల్లో ప్రతి ఒక్కల గుండెల్లో వందే మాతరం అనే గేయాన్ని అవలంబించినటువంటి రోజు ఈరోజు. 150 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి వందే మాతరం. వందే మాతరం అంటే భారతదేశం స్వతంత్రం రావటానికి, స్వతంత్రం కోసం కొన్ని కోట్ల మంది గుండెల్లో రగిల్చినటువంటి గేయం వందే మాతరం. ఈ వందే మాత్రానికి 150 ఏళ్ళ చరిత్ర. ఈ చరిత్ర తిరగరాసినటువంటి దేశం భారతదేశం. వందే భారత్, వందే మాతరం అంటే ప్రతి ఒక్క గుండెల్లో, ప్రతి ఒక్క మనుషుల్లో, కోట్లాది మంది జనం గుండెల్లో నిలిచినటువంటి వందే మాతరం గేయం. పక్క దేశాలకి ఆ వందే మాతరం వినగానే గుండెల్లో రైళ్లు పరిగెట్టించేటువంటి గేయం. అట్లాంటి గేయానికి 150 ఏళ్ళ చరిత్ర. ఆ చరిత్ర తిరగరాసినటువంటి రోజు శుక్రవారం. ఇది ఈరోజే. ఈ శుక్రవారం రోజున 150 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి రోజు, 150 ఏళ్ళ సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈరోజు దేశంలోని భారత స్వతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాత్రం గేయానికి శుక్రవారంతో 150 ఏళ్ళ పూర్తి అయ్యింది. దీనికోసం వాడవాడలా వందే మాత్రం కేంద్ర హోంశాఖ మంత్రి, ఒక పక్క ప్రధాని మోదీ సంవత్సరం పాటు ప్రతి వాడల్లో, ప్రతి గల్లీలో వందే భారతం మీద వందే మాత్రం గేయాన్ని అవలంబించాలని, ముందుకు తీసుకెళ్లాలని ఓ పక్క ఈరోజు మోదీ కూడా ఇందిరాగాంధీ స్టేడియంలోని ఒక నాణ్యాన్ని కూడా రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రతి ఒక్క గుండెల్లో, అవతల పక్క దేశాలకి గుండెల్లో రైలు పరిగెట్టించే గేయం ఉన్నదంటే అది ఒకే ఒక్క గేయం. 150 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి గేయమే వందే మాతరం గేయం, వందే మాతరం గానం. అది చాలా అరుదైనది, ఈ దేశానికి వెన్నెముక లాంటిది. భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మందికి, కోట్ల జనాభాకి, యువకుల్లో గుండెల్లో రగిల్చినటువంటి, గుండెల్లో నింపినటువంటి, స్వతంత్రం కోసం పోరాటం పదవిని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఏకైక భావం గేయం వందే మాతరం. ఈ గేయాన్ని మొత్తం నలుమూలల, ప్రతి ఓడల్లో, ప్రతి వీధుల్లో, ప్రతి గల్లీలో రగిల్చినటువంటి పాట గేయమే వందే మాతరం గేయం. దాని చరిత్ర 150 ఏళ్ళు. దాన్ని సుపరిపాలన, స్వరాజ్యం, జన్మ హక్కు అన్న గాంధీ కలలు. దానికోసం ఆనాడు వందే మాతరం పెట్టినప్పుడు కూడా గ్రామ స్వరాజ్యమే లక్ష్యం, వందే భారత లక్ష్యం, వందే మాతరం లక్ష్యం అని పెట్టినటువంటి రోజు ఈరోజు. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచింగ్ విశ్వాస్ టీవీ.